హలో అండి అందరికీ. ఇది కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ వీడియో అండి. నేను లేచి జస్ట్ ముగ్గు పెట్టుకున్నా. ఆ రోజు జోక్ ఏంటంటే, నేను కార్తీక పౌర్ణమి కాదనుకున్నా. 8 అయింది లేచేవరకు. మా అత్తమ్మ నేను లేచేలోపు బయట ఊడ్చి చల్లేసింది. ఏంటత్తమ్మ ఈరోజు ఎల్లో కలర్ వేస్తున్నావు అంటే, ఈరోజు కార్తీక పౌర్ణమి కదమ్మా అన్నది. అవునా అని చెప్పి నేను ఫాస్ట్గా ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చేసి కిచెన్ క్లీన్ చేసేసుకున్నా. పాపకి ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది. ఇంకా పాపకి వ్యాక్సినేషన్ కోసం వెళ్ళినాం. ఫ్రెష్ అప్ అయ్యి వేసుకొని వచ్చిన తర్వాత 1/2 అవర్కి ఒకసారి ఐస్ పెట్టాలని అంటే పాప దగ్గరే ఆఫ్టర్నూన్ అయ్యింది. ఈలోపు పెద్ద పాపకి తినిపించడం, ఆమె చూసుకోవడమే సరిపోతుంది. 2 పిల్లలను చూసుకుంటూ ఇంకా అటు ఇటుగా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళిద్దరికి ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టేసి టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు. ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఈవినింగ్ అయినా ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పి ఆ రోజు మార్నింగ్ అస్సలు కుదరలేదు. అన్ని దేవుడి పటాలు క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నా. ఈవినింగ్ జస్ట్ దీపారాధన ఒక్కటే చేసుకునేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టద్దు కదా, అందుకే రెడీగా పెట్టుకున్నా. ఈవినింగ్ అయింది వంట అన్నీ చేసుకునే వరకు. ఆ రోజు ఇంకా మేము తినేసి కొంచెం కాసేపు అలా కూర్చునే వరకు చిన్న పాపకి ఐస్ 1/2 అవర్కి ఒకసారి ఐస్ పెడుతూనే ఉన్నాం. ఇంకా పాప ఏడుస్తుంది అటు ఇటు. ఆ రోజు ఈవినింగ్ 6 అయింది. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇదేదో సెట్ అయ్యేలా లేదు. మళ్ళీ పాప అక్కడ చాలా ఏడుస్తే పూజ కూడా చేయనీయదు ఎట్లా అని చెప్పి ఇంట్లోనే తులసమ్మని పెట్టుకొని దీపారాధన చేసుకుందామని చెప్పి అనుకున్నాం. ఇంకా మాకు తులసి చెట్టు పైన ఉంటుంది, కిందికి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఇక బయటనే పెట్టాలంటే ప్లేస్ ఉండదు అంతగా, మాకు కింద కూర్చొని పూజ చేసేంత ప్లేస్ ఉండదు. అందుకని ఇంట్లో పెట్టుకుందామని మా హస్బెండ్ తీసుకురానికి వెళ్ళిండు. మా పాప వచ్చి కొబ్బరి నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంది మధ్యలో, చాలా డిస్టర్బ్ చేస్తుంది. మమ్మీ కొబ్బరి నీళ్ళు అని. సరే తీసుకో అని చెప్తున్నా. ఆరతి అంటే తనకు చాలా ఇష్టం. ఆరతి తీసుకుంది. ఈ విధంగా నేను పూజ చేసేసుకున్నా. ఈవినింగ్ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అలంకరణ చేసుకొని ఇంకా అక్కడ పూజ చేయాలి కదా, ఆ ప్రిపరేషన్ చేస్తున్నా. ముందుగా ఒక పీట వేసుకొని, కింద పెట్టొద్దు కదా అమ్మవారిని, ఒక పీటకి పసుపు రాసేసుకొని పసుపుకి బొట్లు పెట్టేసుకొని పసుపుతోటే ముగ్గు పెట్టేసుకున్నా. ఏదో అలా మామూలుగా టెంపుల్ దగ్గర అయినా మనం తులసమ్మ దగ్గర ఎదురుగా అయినా కింద అయినా ఇలానే చేస్తాం కదా. ఫస్ట్ టైం అండి నేను ఎవ్రీ వీక్ టెంపుల్లోనే చేస్తాం, ఇంట్లో చేసుకోవడం ఇలా ఫస్ట్ టైము. ఎప్పుడైనా మనకి ఆడవాళ్ళకి కుదరని టైంలో మాత్రమే మా హస్బెండ్ తులసమ్మ దగ్గర పైనే దీపం పెట్టేస్తాడు అంతే. అదేంటో మరి ఈసారి అమ్మ ఇంట్లో చేయడం కుదురుతుంది. అది కూడా నాకు పాజిటివ్గా అనిపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. మా ఇంట్లో టెంపుల్ కంటే ఇంట్లో చేసుకుంది నాకు చాలా బాగా నచ్చింది. ఏదేమైనా ఇలాంటి పూజలు చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఎవరి ఇళ్ళల్లో అయినా. చాలా బాగా అనిపించింది ఆ రోజు నాకు. టెంపుల్కి వెళ్ళిన దానికంటే ఇంట్లో పూజనే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకేదో నాకు వచ్చినట్టు అలా ముగ్గు పెట్టేసుకొని పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నా. మార్నింగే ఒత్తులు నానేసి పెట్టిన ఆయిల్లో ఇంక ఉసిరికాయల పైనే అవి పెట్టేస్తా. కొత్త కుందులలో పెడతాం కదా, అవి తేయడానికి కూడా మాకు టైం సెట్ కాలేదు. ఉసిరికాయల పైన పెట్టేసుకుందామని ఇంకా మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటాం కానీ ఒకటి స్నానాలు చేయాలంటారు కదా ఉసిరికాయ వేసుకొని, ఇంకొకటి లేదు. 5 మెంబర్స్కి 5 అనుకున్నాం. ఇక దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసి అందరం ఒకే వేసుకొని బకెట్లలో స్నానాలు చేసుకున్నాం. ఇక 4 అయితే 4 అని చెప్పి ఆ 4 పైన దీపాలు పెట్టేసిన. ఈ విధంగా బొట్లు పెట్టుకొని ఉసిరికాయలు పెట్టుకొని పువ్వులు లైట్గా చల్లుకొని వాటిపైన దీపాలు పెట్టుకుంటున్నా. అరటి పండ్లు అన్నీ పెట్టేసుకొని సేమ్ కింద మనం టెంపుల్ దగ్గర వెళ్తే ఎలా కూర్చొని చేస్తామో ఆ విధంగానే సేమ్ ప్రాసెస్లో చేసిన, ఏది మార్చలేదు. మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నా. పూజలు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేర్చుకుంటా నేను కూడా ఇలాంటివి. మాకు తెలిసినంతలా నేను చేసుకుంటా ఎవ్రీ ఇయర్ లాగానే. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని
మా హస్బెండ్కి చెప్తున్నా, ఫస్ట్ నువ్వు పెట్టు 365 వస్తుంది, తర్వాత మేము పెడతానంటే పెద్ద పాప కూడా పెట్టాలా అంటే, ఆ పాపకు పెట్టడానికి రాదు కదా, పిల్లలిద్దరివి నేను పెట్టేస్తాను, నువ్వు ఫస్ట్ పెట్టు అని అంటే, లేదు పర్లేదు నువ్వే పెట్టు అని అంటుండు. లేదు నువ్వే పెట్టు అని అంటే ఆయన వచ్చి పెడుతుండు. ఆ మ్యాచ్ బాక్స్ కొంచెం లేట్ వచ్చింది, ఆ క్లిప్ కట్ చేసి పెడుతున్నా. ఇంకా నేను పెట్టి పిల్లలై కూడా నేనే దీపాలు పెట్టేసిన తర్వాత ఆరతి ఇస్తున్నా. అగరబత్తీలు పెట్టాలి ఫస్ట్, ఇంకా నేను అది మర్చిపోయి అయ్యో అగరబత్తీలు కదా అంటే ఆయన సగం సగం చేస్తావు అనేసి అని అన్నాడు. సరే అని చెప్పి అగరబత్తీలు పెట్టేసుకున్నాక అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసిన. ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా? ఏదో నాకు తోచినంతలో తెలిసినంత పెద్దవాళ్ళు చెప్పిన తీరుగా నేను చేసుకున్నా. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్.